నువ్వు అసలు నాయకుడివే కాదు. అవును, నేను అదే చూద్దామని. గ్లాస్ గుర్తు వచ్చిన రోజు నేను 2018 చివరిలోనో 19లోనో, అప్పుడు నేను కర్నూలులో ఉన్నాను. వెంటనే ఏదో పైకి వెళ్ళి చేశాను అనమాట. అప్పుడు కూడా గ్లాస్ ఏముంది పగిలిపోతుంది అది ఇదని వీళ్ళు అనేవాళ్ళు. బట్ ఆయన నిలబడి తెచ్చుకున్నాడు. 21 సీట్లు మొత్తం 100% సక్సెస్ రేట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి రాకుండా పోయేది లేదు. రెండవది, ఇప్పుడు ఆయన అధికార పార్టీలో కూడా ఉన్నాడు. అప్పుడే గ్లాస్ ఏముంది కిందేస్తే పగిలిపోతుంది అంటే, పగిలిపోతే మరింత పదును మరింత ప్రమాదం అని ఇవన్నీ అప్పుడు వచ్చాయి. సో ఇది తప్పకుండా వాళ్లకు నిలబడినట్టే. అంటే 21 స్థానాలు తెచ్చుకొని ఉప ముఖ్యమంత్రి కావడం అనేది ఒక విధమైన గర్వం అయితే వాళ్లకు, రికగ్నిషన్ పార్టీ తెచ్చుకొని తమకు ముందు నుంచి ఉన్న గుర్తును నిలబెట్టుకోవటం కూడా తప్పకుండా వాళ్ళకి చాలా సంతోషకరమైన లేకపోతే సంచలనాత్మకమైన విషయంగానే వాళ్ళు చూస్తారు. వైసీపీ వాళ్ళు ముఖ్యంగా దీనికి విచారించాల్సింది లేకపోతే భరించలేకపోవటం అన్నది వైసీపీ వాళ్ళకే ఇది చాలా కష్టంగా ఉండొచ్చు. అందులోనూ ఈ పవన్ కళ్యాణ్ ఆ హోదా వీటి మీద చర్చ జరుగుతున్న సమయంలో ఇది రావటం అది ప్రత్యేకించి విశేషం. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ టెక్నికల్గా కేర్ తీసుకొని పార్టీని రిజిస్టర్డ్ పార్టీగా ముందే పెట్టుకున్నాడు. అన్ని చోట్ల మేము పోటీ చేస్తాము అని ఒక గుర్తు కూడా కొంచెం ముందే తెచ్చుకోవడం అన్నది అది టెక్నికల్గా తీసుకున్న జాగ్రత్త. నాకు తెలుసు ఇంతకుముందు వైసీపీ వాళ్ళు కనీసం ఆ పవన్ కళ్యాణ్ అనే పేరున్న ఒక 60 మందితో పార్టీలు పెట్టించి వాళ్ళతో గ్లాస్ గుర్తు తెప్పించి నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయని చోట్ల గ్లాస్ ఉంటే పర్వాలేదు అని ఒక ఎక్సెప్షన్, ఒక మినహాయింపు తీసుకొని వచ్చి ముప్పు తిప్పలు పెట్టారు. సో అదేమంటే కలిసి వచ్చే కాలానికి ఏదో అవుతుంది అన్నట్టుగా వీళ్ళు ఎన్ని విఘ్నాలు పెట్టినా తన గుర్తు తను తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్కి ఎన్నికల సంఘం ఇప్పుడు లేఖ పంపింది కాబట్టి హ్యాపీ మూమెంట్. గుర్తు అంటారా ప్రజలకు పవన్ కళ్యాణే గుర్తు జనసేనకు. గ్లాస్ గుర్తు అనేది ఇన్సిడెంటల్. గ్లాస్లో టీ తాగుతున్నట్టుగా అప్పుడు చాలా ఉండేది, ఇప్పుడు కూడా బహుశా ఏం చేస్తారో. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంకేం అవసరం లేదు కదా, ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. మీరు అన్నట్టు గాసు టీ అనేసరికి వస్తుంది దేశం అంతా కూడా అటువైపు ఒకసారి చూస్తారు. అదంతా అయింది. చాయ్ వాలా ఉన్నారు కాబట్టి చాయ్ వాలా కూడా ఉన్నాడు. అవును, చాయ్ వాలా ఉన్నాడు. చిరంజీవి కూడా ఆ మృగరాజు అనే సినిమా వచ్చింది అప్పుడు. అవును, దాంట్లో చాయ్ మీద దీని మీద ఒక పాట ఒక ప్రత్యేకంగా ఉండేది. దాన్ని వాళ్ళు వాడుకునే ప్రయత్నం కూడా అప్పుడు చేశారు. సో ఇట్స్ ఓకే, ఇట్స్ ఏ గుడ్ టైమ్స్ ఫర్ దెమ్. ఇంకా అదంతా కలిసి వచ్చేటప్పుడు అవన్నీ 1 by 1 అనుకూలమైన పరిణామాలే వస్తాయి. సరే, ఓకే, గుర్తొచ్చింది ఇంతవరకు. ఓకే, ఇప్పుడు భవిష్యత్ ఏంటి? జనసేన ఏ రకంగా దాన్ని నిర్మాణం చేయలేదు? చాలా మందిలో ఉన్న డౌటు, సంస్థాగతంగా ఇది పూర్తి స్థాయిలో ఇంకా నిర్మించలేదు. మొన్న ఓకే ఆ ఫ్లోలో వచ్చింది, కానీ ఇక్కడితో సరిపోలేదు. ఇది మొదలు మాత్రమే. దీన్నే ఏదో బలుపు అనుకుంటే అది వేరే రకంగా వెళ్తుందని చెప్పి కూడా కామెంట్స్ వస్తున్న నేపథ్యం. అంటే వాళ్ళు విషయంగా మాట్లాడుతున్నారు ఆ సామాజిక వర్గం కానీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కానీ బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా. అంటే ఖచ్చితంగా యంత్రాంగాన్ని తయారు చేసుకోవాలండి. విజయం సాధించడం కూడా వేరు. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు. రామారావు గారి జీవిత పరిశీలిస్తే మీరు మొదటిసారి కానీ చివరిసారి కానీ ఆయన విజయం సాధించాడు, కానీ తర్వాత మళ్ళీ పాలించడానికి ఆయనకి ఎప్పుడు మొదటిసారి 83లో గెలిస్తే 80 1 yearలోనే పోయింది. రెండోసారి గెలిస్తే 6 నెలల్లో అల్లుడే ఆ స్థానానికి వచ్చాడు. కాబట్టి నాయకులు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవటం అన్నది చాలా కీలకం. పవన్ కళ్యాణ్ ఆకర్షణ మీద ఎక్కువ రోజులు ఇది ఉండదు. ఇప్పుడు అధికారం కూడా ఉండొచ్చు. అధికారం ఉంటే చాలామంది అవాంఛనీయమైన వాళ్ళు చుట్టూ చేరుతారు. అధికారం లేనప్పుడు పార్టీని నిలబెట్టడం వేరు, అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు లేని వాళ్ళంతా చుట్టరికం కలుపుతారు. ఇప్పుడు చూడండి, ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలా ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాడు, చాలా ఎన్జిఓలు ఆయన దగ్గరికి వస్తున్నాయి. ఇవన్నీ వీళ్ళందరూ ఎక్కడున్నారు ఎప్పుడు తెలియదు. ముందు నుంచి ఉన్న అనేక మంది దూరంగా ఉంటారు. ఇంకా మూడోది యంత్రాంగము, కార్యదర్శులు లేకపోతే అనేకం పెట్టుకోవాలి. ఇవన్నీ ఏం జరగకపోతే మటుకు అన్నిటికంటే ముఖ్యంగా ఒక పొలిటికల్ ఫిలాసఫీ కావాలి. పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నాడు కాబట్టి ఈ సనాతన ఫిలాసఫీ పెట్టుకుంటే మటుకు ఆయనకు వచ్చిన సపోర్ట్ బేస్ ఉండడం కష్టం. ఓకే, సనాతన బేస్ అన్నది ఆంధ్రప్రదేశ్ దక్షిణాదికి అదేమో అంతగా సూటబుల్ కాదు. సక్సెస్ మంత్ర కాదు. ఒకవేళ నిజమైతే కూడా కుదరదు. ఇక్కడ హేతువాదము, త్రిపురనేని జాషువా లేకపోతే పుచ్చలపల్లి సుందరయ్య లేకపోతే తెలంగాణ పోరాటము ఇవన్నీ ఉన్న గడ్డ కదా ఇది పెరియారు. ఇక్కడ హేతువాదము, సంస్కరణ, కొంతవరకు ఉద్యమాలు, విప్లవాలు ఇవన్నీ ఉన్నటువంటి చోటు. మరి ఎందుకు చెగువేరా అని పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఉన్న ఊపుకు
ఆయనే సనాతనం అన్నప్పటికీ ఆ తేడా మీరు చూస్తారు. ఓకే. ముందు నుంచి ఓట్లు వేసిన వాళ్ళు ఆ సెక్షన్స్ ఉన్నాయి, లేకపోతే లేఖలు రాసే వాళ్ళు రాస్తున్నారు, మీరు నేను చర్చిస్తున్నాం. కాబట్టి 2 లెవెల్స్లో, ఒకటి పార్టీ యంత్రాంగం, రెండవది పార్టీకి ఒక ప్రగతిశీల ప్రజాస్వామిక భావజాలం. ఈ 2 రూపొందించుకుంటే ఆ పార్టీ ఎక్కువ కాలం నిలబడే అవకాశం ఉంటుంది. లేదంటారా, కొన్నిసార్లు మనం చూస్తాం ఇట్లా నాటకీయంగా వచ్చినటువంటివి ఎదురు దెబ్బ తింటాం కూడా. ఇలా అన్నామంటే వెంటనే మనం ఏదో శాపనార్థాలు పెడుతున్నాం అనేది కూడా ఉద్దేశం కాదు. ఒక సోషల్ ఫినామినాగా సరైన భావజాలం, సరైన భౌతిక నిర్మాణం ఈ 2 చేసుకోవాలి ఆయనకు. కానీ ఏమైందంటే పవన్ కళ్యాణ్కు ఉన్న గ్లామర్ వల్ల, జనాకర్షణ వల్ల ఆయన ఒక విధంగా బాగా స్పీడ్, అంతకుముందు కూడా స్పీడే, కానీ ఇప్పుడు స్పీడు ప్రతిరోజు ఆయన మీద చర్చ. తిరుపతి ఘటన అయినా, అది రిషికొండ అయినా, అది ఇంకో చోట అయినా, అన్నిసార్లు ఆయన కామెంట్స్. ఇది కాకినాడలో షిప్ సీజింగ్ అయినా, వీటన్నింటినీ అల్టిమేట్గా ఎక్కడి టీటీడీ చైర్మన్ అయినా అదే తిరుపతి అంటున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, ఈ సమస్య అయినా ప్రతి దాని మీద ఆయన మాట్లాడనివి కూడా ఆయన ఒక పాయింట్ ఆఫ్ ఫోకస్గా ఉంటున్నారు. పాయింట్ ఆఫ్ అనేక కాంట్రవర్సీస్ లేదా పాయింట్ ఆఫ్ సో మెనీ స్పెక్యులేషన్స్కు ఉంటున్నారు. మొన్న నేను గఫూర్, మా మిత్రుడు, సీనియర్ ఎమ్మెల్యే కూడా కదా, ఆయన అంటున్నారు పవన్ కళ్యాణ్ స్పీడ్ మరి ఎక్కువ అవుతుందేమో అని. ఏమవుతుందంటే ఏం చేస్తాడో అని, ఇప్పుడు అంతే కదా, అలా ఉంటాడన్న దానికంటే కూడా. సో ఈ స్పీడ్ కంటే కూడా స్థిరమైన నిర్మాణం పెంచుకోవడం వైపు జనసేనకు యంత్రాంగం కావాలి, పునాది పెరగాలి, నిర్మాణం కావాలి, కార్యకర్తల్ని ఇముడ్చుకోవాలి. అటువైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ గ్లాస్ గుర్తు, ఈ గ్లాస్తో అందరికీ టీ ఇచ్చి, కనీసం టీ అన్న ఇచ్చి, కార్యకర్తలందరికీ టీ ఇస్తే కూడా పెద్ద పనే జనసేనకు. సో అందరికీ టీ ఇచ్చి, టీ పార్టీ ఇచ్చి పార్టీని పెంచుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది. భావజాలం కూడా తను మొదట ఇచ్చిన ఇంప్రెషన్ ఏదైతే ప్రగతిశీలంగా ఉంటానని ఇచ్చారో అటువైపు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మటుకు ఒక విషయంలో దెబ్బతినే ఎక్కడ వస్తుందంటే, చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసిన తన రూట్, నా రూటే సపరేట్ అనేది అలాగే కాపాడుకుంటూ ఉంటాడు. రెండోది, ఎప్పటికైనా టీడీపీ 40 ఏళ్ల చరిత్ర దానికి ఉంటుంది. పవన్ కళ్యాణ్కి వచ్చేసరికి జనసేనను బీజేపీ క్లెయిమ్ చేసే అవకాశం. ఇప్పుడు కొంతమంది అయితే అసలు బీజేపీలో కలిసిపోతాడని, కలిపేసుకుంటామని వాళ్ళు చెప్పడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అందువల్ల పార్టీ యొక్క రాజకీయ అస్తిత్వాన్ని, రాజకీయ ప్రత్యేకతను, దాన్ని కాపాడగలిగిన నిర్మాణాన్ని చేసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కు చాలా ఎక్కువగా ఉంది. ఈ పని నాగబాబుకి వదిలేస్తానంటే నాగబాబు వచ్చి గాంధీ, గాడ్సే ఇద్దరు ఒకటే అన్నాడు అనుకోండి, అది పవన్ కళ్యాణ్కు, జనసేనకు దెబ్బ కొడుతుంది. అందుకని ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే చిరంజీవి ప్రజారాజ్యం అప్పుడు ఆయన ఇప్పుడు బీజేపీతో లేదా మోదీని కలిశారు, కానీ ఇప్పటికి కూడా రాజకీయంగా బీజేపీని ఎండార్స్ చేస్తూ ఆయన ఎప్పుడు మాట్లాడారు. అవును, వ్యక్తిగతంగా సాన్నిహిత్యం పాటిస్తారే కానీ తెలుసు ఆయనకి, ఈ లెక్కలు ఆయనకి తెలుసు.